అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలోని కొత్తగూడ గిరిజన బాలికల పాఠశాలల్లో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల స్టార్ట్ అయి నెల రోజులు గడుస్తున్నా కనీసం తాగునీరు, వాష్రూమ్స్ కూడా లేకపోవడం, బాత్రూంలు లేక ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సమస్యలపై ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా స్కూల్ పరువు తీయొద్దంటూ బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆరోపించారు. వెంటనే మంత్రి సీతక్క స్పందించి తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్ సుమిత్ర, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క నియోజకవర్గమైనటువంటి కొత్తగూడ మండలం లోపల మొత్తం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల లోపల విద్యార్థినులు చాలా దుర్భర స్థితిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేపథ్యం లోపల అంటే గత కొన్ని రోజులుగా, నెల రోజులుగా పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు తెచ్చుకొని యథావిధిగా రన్ అవుతున్నప్పటికీ కూడా అందులో మౌలిక వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు విసికి వేసారి ఈరోజు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాల లోపల మొత్తం పిల్లలు బయటికి ఒక్కసారిగా రావడం, ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొత్తగూడలో ఉన్నటువంటి బాలికలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల లోపల నెల రోజులు అవుతున్నా కనీసం తాగడానికి నీళ్లు లేకపోవడం, అక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు లేకపోవడం, అక్కడ వాడుకోవడానికి అంటే హైజెనిక్ కండిషన్ లేకపోవడంతో అందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులకు లేకపోవడంతో చాలా షైగా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయాన్ని నేరుగా అక్కడ గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి ఆ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్కి చెప్పినప్పటికీ కూడా అతను నిర్లక్ష్యం వివరించడం, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలి, మరమ్మతులు రావాలంటే ఫండ్స్ లేవనేటువంటి కారణంతో ప్రిన్సిపల్ విద్యార్థులకు చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో ఆడపిల్లలంతా కూడా బహిర్భూమికి, బహిరంగ ప్రదేశానికి వెళ్లాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నెల పాటు కాలం గడిపి తట్టుకోలేనటువంటి విద్యార్థినులు మొత్తంగా కూడా రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. బాత్రూమ్లు అసలు పూర్తిగా వాడకంలో లేకపోవడం, బహిర్భూమికి వెళ్ళాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి, చెట్లల్లో, కంపల్లో, ముళ్ళ పొదల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల లోపల అక్కడ ఉన్నటువంటి విషపురుగులు కావచ్చు, పాములు కావచ్చు, ఇలాంటి వాటితోటి విద్యార్థులు భయకంపితులయ్యారు. భీతిలినటువంటి విద్యార్థులు భయపడి పలుమార్లు ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి నిర్వాహకులకు చెప్పినప్పటికీ కూడా సమస్య సద్దుమణగలేదు. ఇటీవలే ఒక పెద్ద పాము రావడము, ఆ పాము రావడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. బహిర్భూమికి వెళ్ళినటువంటి క్రమం లోపల వాళ్ళు తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైనటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మొత్తంగా కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఆరు బయట ఉన్నటువంటి పాములు కావచ్చు, అదేవిధంగా అంటే కొన్ని పాములను కూడా ఇప్పటికే చంపారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, విద్యార్థులు చెప్పిన తర్వాత కొంతమంది స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాములను కూడా చంపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఆశ్రమ పాఠశాలలో దాపురించింది. అంటే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాల లోపల, నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఈ దుస్థితి నెలకొనడం అనేటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్. ఇక ప్రిన్సిపల్ కి చెప్పండి. అంటే కేకే, ఎంతమంది విద్యార్థినులు ఉంటారు అక్కడ? కనీస సౌకర్యాలు లేవు అని చెప్తున్నారు. అంటే నిధుల కొరత కనిపిస్తుందా, లేకపోతే ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కనిపిస్తుందా ఇక్కడ? ఇక్కడ ఖచ్చితంగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యము, అదేవిధంగా ప్రభుత్వం ఉదాసీనత కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నెల రోజులు అక్కడ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి విద్యాలయం కాబట్టి ఆ విద్యాలయంలో ఆడపిల్లలకు తగినటువంటి సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు కనీసం అంటే బహిర్భూమికి బయట, ఆరు బయట బహిరంగ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదల్లోకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నెలకొన్నదంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఆ ప్రాంతం లోపల విషపురుగులు కావచ్చు, పాములు కావచ్చు, ఇలాంటి వాటిని చంపినప్పటికీ కూడా చంపిరు. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్
పూర్తి స్థాయి లోపల నిర్లక్ష్యం కనిపిస్తుంది. అతను ఉన్నతాధికారులకు చెప్పినా కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి అంటే విద్యార్థినులు ఆడపిల్లలు మొరపెట్టుకుంటున్నారు, షైగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా మొత్తం ప్రిన్సిపల్కి చెప్పినప్పటికీ కూడా ప్రిన్సిపల్ దాన్ని మరమ్మతులు చేయడానికి నిధులు లేవు. ప్రతి స్టూడెంట్ కూడా 10 రూపాయల చొప్పున మొత్తంగా కూడా విరాళం ఇస్తే తప్ప మేము బాగు చేయలేము అనేటువంటిది ఒక ఆశ్రమ పాఠశాలలో ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు విరాళాలు అందించారు, మనిషికి 10 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఆ మరమ్మతులు అనేటువంటి చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఆడపిల్లలంతా కూడా రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రిన్సిపల్ యొక్క బాధ్యతారాహిత్యం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉదాసీనత అనేటువంటిది మొత్తంగా కూడా జరిగింది. ఇది ప్రతిరోజు విద్యార్థులను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి పరువు పోతుంది. మా బాహ్య ప్రపంచానికి తెలిస్తే ఇక్కడ మౌలిక వసతులు లేవు అనేటువంటి విషయం తెలిస్తే పాఠశాలకు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పరువు పోతుంది, పాఠశాల పరువు పోతుంది అని చెప్పి విద్యార్థులకు సంబంధించినటువంటి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇవన్నిటిని భరించి ఇక సహించలేనటువంటి విద్యార్థుల్ని ఈ రోజు రోడ్డెక్కడం అనేది జరిగింది. రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం, సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా విద్యార్థులు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సంబంధించినటువంటి సమాచారం కూడా మంత్రి సీతక్కకు చేరింది. సీతక్క ఫోన్లో విద్యార్థులను కూడా పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు. విద్యార్థులను పరామర్శించినప్పటికీ కూడా మంత్రి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే కనీస వసతులు లేవు, నెల రోజులుగా చెప్తున్నప్పటికీ కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదనేటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి మంత్రి దృష్టికి కూడా విద్యార్థులను తీసుకురావడం అనేది జరిగింది. అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అంటే బహిర్భూమికి ఆడపిల్లలు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఉంది మేడం మంత్రి గారికి వివరంగా చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. దీన్ని మా వెంటనే రెక్టిఫై చేయకపోతే తాము ఈ పాఠశాలలో చదవలేనటువంటి పరిస్థితులు, పూర్తిగా గిరిజన విద్యార్థులం అంటే వివిధ చోట్ల నుంచి వచ్చి కేవలం విద్య కోసం వచ్చి ఇంత ఇబ్బందులు పడుతున్నామనేటువంటి విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది. వెంటనే స్పందించినటువంటి మంత్రి ఫోన్లోనే విద్యార్థినులను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా నేను చర్యలు తీసుకుంటామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా విద్యార్థినుల లోపల ఆడపిల్లలు కాబట్టి చాలా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా షైగా ఫీల్ అవుతున్నారు. కొంత ఆత్మగౌరవం సమస్య ఏర్పడ్డది. ఆడపిల్లలు బయటికి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళడం, ఆ ప్రాంతం లోపల నిత్యం రద్దీగా ఉండేటువంటి కొత్తగూడ మండల కేంద్రం, ఆ మండల కేంద్రం లోపల ఆడపిల్లలకి గిరిజన ఆశ్రమ పాఠశాల లోపల గిరిజన విద్యార్థులకి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తలెత్తడం మాత్రం విద్యార్థులను డైజెస్ట్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి నెలకొనడం అనేటువంటి మంత్రి స్పందించి వెంటనే రెక్టిఫై చేస్తాననేటువంటి హామీ మేరకు తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ కేకే ఫర్ ద అప్డేట్స్. కొత్తగూడ గిరిజన బాలికల పాఠశాలలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులు కావస్తున్నా కూడా కనీస వసతులు లేవు అంటూ కూడా రోడ్డుపై బైఠాయించారు. మంత్రి సీతక్కతో కూడా మాట్లాడడం జరిగింది. స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడు కాస్త సద్దుమణిగినట్టుగా తెలుస్తుంది.